कैटरिंग का सामना పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. ఆ ప్రాజెక్టులన్నీ కూడా సద్వినియోగం అవుతుంది తప్ప దుర్వినియోగం కావటం లేదు. అది దాన్ని చూడవలసిన బాధ్యత ఈ ఆడిట్ అండ్ అకౌంట్స్ సిఎండ్ఏజీ అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వారి యొక్క ఇవన్నీ అనుబంధ సంస్థలైనటువంటి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ వాళ్ళ సభ్యులంగా వాళ్ళు చూస్తారు అనమాట. అదొకటి. తర్వాత భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఇదివరకు మనం వెనుకబడిన దేశంగా ఉండేవాళ్ళము. అటువంటిది $4 ట్రిలియన్ ఎకానమీగా మనం రీచ్ అయ్యామన్నమాట. అంటే $1 ట్రిలియన్ అంటే ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు. అది అటువంటిది $4 ట్రిలియన్ ఎకానమీని మనం సాధించడం 80 లక్షల కోట్లు డాలర్స్ ఉంది. ఇండియా రూపాయలు 84 లక్షల కోట్లు అవుతుంది. ఓకే, అంత $4 ట్రిలియన్ ఎకానమీ అయింది. ఇప్పుడు మనం 5వ స్థానంలో ప్రపంచంలో. త్వరలోనే వచ్చే కొద్ది సంవత్సరాల్లోనే మనం జపాన్ని, జర్మనీని కూడా అధిగమించి 3వ స్థానానికి వెళ్ళబోతున్నాం. అంటే అమెరికా ఈరోజుని దాదాపు $33 ట్రిలియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ వారిదైతే, వారి జీడిపి వారిదైతే, చైనా అబౌట్ 18.5% వారిదైతే మనము $4 ట్రిలియన్ ఎకానమీలో మనము త్వరలోనే. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి పెద్ద ఎకానమీస్లో ఇండియా అన్నమాట. ఇలాగ మనం అభివృద్ధి చెందుతా నెక్స్ట్ ఒక కొన్ని 2 దశాబ్దాలు మనం ఇంకా చేయగలిగితే మనం కూడా దాదాపుగా $35 ట్రిలియన్ ఎకానమీగా మారుతామని చెప్పేసి మన ఆర్థికవేత్తలందరూ కూడా వారు చెప్తున్నారు. సో దానికి అందరూ కూడా కృషి చేయాలి. అంత భారతీయులందరూ కృషి చేయాలి. వారిలో ఈ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనేది చాలా ప్రధానమైన పాత్ర. వారు చూస్తూ ఉంటారన్నమాట సరిగా జరుగుతుందో లేదన్నది. ఎందుకంటే ఇది సక్రమంగా జరుగుతుంటే ఇంకా అనేకమైన విదేశీ మార్గద్రవ్యం విపరీతంగా ఉంది. అదంతా కూడా ఇండియాకి వస్తే భారతదేశం కూడా ఒక గొప్ప దేశం అవుతుంది, పేదరికం పోతుంది అన్నమాట. ఆ రోల్ వర్క్ చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు వారితో పాల్పంచుకోవడం చాలా సంతోషం. సార్ మెట్రో రైల్ గురించి చిన్న అప్డేట్ చెప్తాను. అలా చేస్తుంది మా ఆఫీస్లో పిలుస్తాను. Audit plays a very important role in the country's economy because huge expenditure is being made by government departments and government organizations. It is the responsibility of the Audit and Accounts Department to ensure that the taxpayers' money is spent for the right purpose. The money that is collected from the taxpayers, from the people of the country, is being spent. The confidence needs to be given, and they give an objective opinion. That objective opinion reflects that our accounts are proper, our financial statements are proper. So with this, what happens is trillions of dollars is available in the world, it's floating in the world, and thus FDIs, foreign direct investments and foreign portfolio investments, will have to attract as much as possible so that we are presently at around $4 trillion economy, and we can also become, so today we are the 5th largest economy, and we can surpass Japan and Germany, and we can become the 3rd largest economy, and we can become a major economy, and we can eliminate poverty. For that, the Accounts and Audit Department plays a very crucial role because they are the watchdog. They take care of our interests.